ఖచ్చితంగా యాప్లకు కూడా ఏ టైం ఓపెన్ అయింది వాళ్ళకు అయింది అది కూడా మనకు తెలాలా. 9 గంటలకు పెడుతున్న యాప్ రాత్రి 3 గంటలకు ఎట్లయితుంది? అది 3:30కి యాప్ ఓపెన్ అయిందని తెలిసింది. దొంగ లేకమా యాప్ ని తెలంగాణ ఓపెన్ చేసి ఓపెన్ చేయక సెకండ్ల మాయమైతే యూరియా గ్రామంలో ఈ అప్లికేషన్ ద్వారా యూరియా యాప్ కోసమని చెప్పేసి ఓపెన్ చేసిన 5 సెకండ్లలో స్టాక్ లేదని చూపెడుతున్నారు. స్టాక్ మొత్తం అయిపోయిందని చూపెడుతుంది. వేరే విలేజ్ పోతలేమో మాకు అక్కడ ప్రిఫరెన్స్ ఇస్తలేరు, బుక్ చేసుకున్నా కూడా తీసి ఇవ్వడం లేదు. అసలు మా పరిస్థితులు ఏం కావాలి? ఇక్కడ పొలాలు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. మా గ్రామంలో రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఉన్నవి ఈ యాప్ ద్వారా మేము డౌన్లోడ్ చేసుకుందామనేసరికి ఒక్క సంచి బడా కనిపించకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ యాప్ అనేది ఎవరి విలేజ్ వాళ్ళకి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. మేము ఎక్కడో పోయి తెచ్చుకోడు, వాళ్ళు ఇక్కడికి వచ్చుడు సమస్యలు బాగా బాధాకరంగా ఉంది. కాబట్టి ఈ యాప్ను ఏ ఊళ్ళో అయితే సొసైటీ ఉందో వాళ్ళకే ఆ ఊరికి అప్పగిస్తే వాళ్ళు ఆ ఊర్లోనే తీసుకుంటారు. వేరే ఊళ్ళో వెళ్ళే అవసరం లేదు. ఇది ఒకటి కరెక్ట్గా చేయాలని మేము కోరుకుంటున్నాం. స్టాక్ పెట్టడం జరిగింది. స్టాక్ పెట్టిన 5 సెకండ్లలోనే నో స్టాక్ అని చూపెడుతుంది. ఈ యాప్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఈ చెత్త యాప్ ఉన్నది. మొన్న యాప్ అన్న ఒక 5 సంచులు 6 సంచులు తీసుకున్నాం రాష్ట్రపతి యాప్లో. ఈ బీజేపీ యాప్ తెచ్చింది, ఒక్క సంచి దొరకలేదు. బడాయింగల్ గ్రామస్తులు అందరూ మా ఊరియా మాకే కావాలంటారు. కాబట్టి ఏ ఊరోళ్ళు బుక్ చేసుకున్నా ఇది ఒక్క సంచి వేరే ఊళ్ళకి ఇచ్చేది ప్రసక్తి లేదు. వాళ్ళు మేడం చెప్తున్నాం. చిన్న విషయం ఏంటంటే ఏ ఊరోళ్ళు వచ్చినా ఇది ఒక్క సంచి ఇచ్చేది లేదు బడాయింగల్ తప్ప. ఎన్ని బుక్ అయినా మేమైతే వేరే ఊళ్ళకి ఇచ్చే ప్రసక్తే లేదు. బడాయింగల్ సొసైటీకి తాళం ఎత్తామనుకుని అందరం కలిసి